ఫ్రెండ్స్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇవాళ నుంచి సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. మనం వీడియో చూసుకున్నట్టయితే రకరకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మొబైల్ బెస్ట్, ఆ మొబైల్ బెస్ట్ అని చెప్పేసి. అయితే ఈ వీడియోలో నేను మీకు ఏ మొబైల్ని కొనాలి అనే దాంతో పాటు ఏ మొబైల్ కొనొద్దు అనే దాని గురించి చెప్తాను. సో ప్రతి సేల్ సీజన్లో నేను ఇటువంటి ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అంటే మీరు వేరే రాంగ్ మొబైల్ కొనుక్కొని మీ డబ్బులను వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి. సో మన చేతిలో ఐఫోన్ ఎందుకు పట్టుకున్నానంటే చాలా మంది సేల్ సీజన్లో మెయిన్గా చూసేది ఏంటి అంటే ఐఫోన్ కొనుక్కోవడానికే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి మనం చెప్పుకోదగ్గ ఆఫర్స్ అయితే ఐఫోన్స్ మీద లేవు. అయితే మీకు ఇంకా తక్కువ ధరకు కావాలి అంటే ఒక 2, 3 నెలలు ఆగితే మనకు ఫ్లిప్కార్ట్, బిగ్ బిలియన్ డే, అమెజాన్ సంబంధించిన సేల్ వచ్చినప్పుడు మీకు తక్కువకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఆఫర్లో మనం కొనుక్కునే మొబైల్ ఏంటి అంటే ఐఫోన్ 15 జోలికి వెళ్ళకండి. ఇది మీకు 57,000 చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు బీబీడీ సేల్ వస్తే 50,000 కూడా దొరుకుద్ది. ఇప్పుడు మీరు ఒకవేళ మీకు ఐఫోనే కావాలి అనుకుంటే దీన్ని కొనుక్కునే బదులు మీరు ఈ ఐఫోన్ 16 కొనుక్కున్నారనుకోండి 62,000 ఏమో ఉంది. అంటే దీన్ని కొనుక్కునే బదులు అది కొనుక్కుంటే మీరు ఇంకా సేఫ్ సైడ్లో ఉంటారు. అలానే చాలామంది తొందరపడిపోయి ఐఫోన్ 14 కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ మొబైల్ కూడా కొనుక్కోకండి. అది కూడా వాల్యూ ఫర్ మనీ కాదు. దానికంటే బెస్ట్ ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఐఫోన్ 15 కొనుక్కోండి. అయితే ఇక్కడ నేను ఐఫోన్ 15 కొనుక్కోమని చెప్పట్లేదు. ఒకవేళ మీకు గత్యంతరం లేదు, నాకు ఐఫోన్ కావాలి అని అనుకున్నప్పుడు నేను 14 కొనుక్కుంటాను అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా డిసైడ్ అయినప్పుడు మాత్రమే ఇటువంటి స్టెప్ తీసుకోండి. నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు ఏ ఐఫోన్లు కొనుక్కోకండి, వేరే సేల్ కోసం వెయిట్ చేయండి. అయితే ఫ్రెండ్స్ ఆఫర్లోనే కాకుండా అప్పుడప్పుడు ఐఫోన్స్ వేరే బ్రాండ్స్కి సంబంధించిన మొబైల్స్ అనేవి చాలా తక్కువ ధరకు సేల్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీకు తెలియదు. మీకు తెలియాలి అని అంటే ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ చూపిస్తున్నాను చూసారా, దీన్ని స్కాన్ చేసేసి మన తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అర్ధరాత్రో, మధ్యాహ్నమో, పొద్దున్న ఎప్పుడో ఒకప్పుడు ఆఫర్ పెడుతూ ఉంటారు. సో ఓన్లీ మొబైల్సే కాకుండా ల్యాప్టాప్స్, టీవీస్ ఇలా చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద అయితే ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ఆ డీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ఈ సేల్లో మీకు సామ్సంగ్ సంబంధించిన సామ్సంగ్ S24 అల్ట్రా కూడా చాలా తక్కువ ధరకి ఇస్తున్నారు. 75,000కే సేల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే ఇప్పుడు మనకు One UI 7.0 వచ్చింది చూసారా, అది వచ్చిన దగ్గర నుంచి దానికి సంబంధించిన కెమెరా పర్ఫార్మెన్స్ లాంచ్ అయినప్పుడు ఎంత బాగా క్యాప్చర్ చేయగలిగిందో అంత అయితే క్యాప్చర్ చేయట్లేదు. ఆబ్వియస్లీ మొబైల్ బ్రాండ్స్ అనేవి ఇవే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు పాత ఫోన్లే కొనుక్కుంటూ వెళ్ళారనుకోండి, కొత్త ఫోన్లు ఎవరు కొనరు కదా. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారు, దాని పర్ఫార్మెన్స్ అనేది లేకపోతే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి వేస్ట్ మొబైల్ కాదు. ఇది కూడా మీకు ఎప్పుడు కనిపిస్తుందంటే ఆల్రెడీ మీరు S24 అల్ట్రా వాడి ఉండి ఇప్పుడు మళ్ళీ S24 అల్ట్రా వాడితే, అంటే ఇంతకుముందు మీ ఫ్రెండ్స్తో ఎవరితో తీసుకొని చూసుంటారు కదా, సో దాంతో కంపేర్ చేసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. లేకపోతే మాత్రం మీకు తేడా కూడా తెలియదు. కాబట్టి ఈ సామ్సంగ్ S24 అల్ట్రా అయితే కొనుక్కోవచ్చు 75,000కు మంచి డీల్. దీంతో పాటే సామ్సంగ్ S24 FE మొబైల్ ఉంది చూసారు, దీనిపైన కూడా మంచి హైప్ ఉంది. సో ఈ మొబైల్ కూడా మనం కొనుక్కోవచ్చు. యూఐ అనేది బాగుంటుంది. లాంచ్ అయిన దగ్గర నుంచి కంపేర్ చేస్తే ప్రైజింగ్ అనేది తక్కువైంది కాబట్టి దీన్ని కూడా కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు సామ్సంగ్ A55 కొనుక్కుంటారు అనుకుంటే మాత్రం దానికంటే మీరు బెస్ట్ సామ్సంగ్ S24 FE కొనుక్కోవడమే బెస్ట్. దీంతో పాటు సామ్సంగ్ A35 మొబైల్ కూడా మనకు తక్కువ ధరకు దొరుకుతుంది. అంటే లాంచ్ అయినప్పటితో కంపేర్ చేస్తే మాత్రం ఇప్పుడు మీకు తక్కువనే దొరుకుతుంది. ఒకవేళ మీకు సామ్సంగ్ బ్రాండింగ్లోనే మొబైల్ కావాలి, మంచి యూఐ ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి, స్టేబుల్ ఎక్స్పీరియన్స్ కావాలి యూఐలో అనుకుంటే మాత్రం దీన్ని కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే మీకు 20,000 లోపే దొరుకుతుంది. లాంచ్ అయినప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండే. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 లోపు అయితే మాత్రం సామ్సంగ్ F16 తీసుకోవచ్చు. ఇదే మనకు అమెజాన్లో M16 అని దొరుకుద్ది. మీకు ఎక్కడ తక్కువ దొరికితే, ఏ ప్లాట్ఫామ్ మీద తక్కువ దొరికితే ఆ ప్లాట్ఫామ్లో ఈ మొబైల్ని కొనుక్కోండి. కొనకూడని మొబైల్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ M06, F06 అని దొరుకుతాయి చూసారా, వాటిని అయితే కంప్లీట్గా స్కిప్ చేసేయండి. సామ్సంగ్లో ఒక ఆనుముత్యమైన మొబైల్ ఉంది. ఆ మొబైల్ జోలికి అస్సలు వెళ్ళకండి. అదే సామ్సంగ్ S25 ఎడ్జ్. దేనికి లాంచ్ చేశారో వాళ్ళకే తెలియాలి. ₹1,00,000 పెట్టారు దానికి, కానీ అది ఎక్కడ కూడా ఆ ప్రైజింగ్కి జస్టిఫై చేయదు. ఒకవేళ మీరు కొనుక్కున్నారు అంటే పప్పులో కాలేసినట్టే. దీని బదులు సామ్సంగ్ S24 అల్ట్రా కొనుక్కోవడం చాలా ఉత్తమం. నెక్స్ట్ నథింగ్ గురించి మాట్లాడినట్టయితే నథింగ్ బ్రాండ్లో చెప్పుకోదగ్గ ఆఫర్స్ అయితే ఈసారి ఏం లేవు. కాకపోతే కొనకూడని మొబైల్ ఏంటి చెప్పండి మీరే, అదే నథింగ్ ఫోన్ 3. దాని జోలికి మొత్తానికి పోకుండా ఉండడం బెస్ట్. ఇక మొత్తానికే మీరు టెక్స్ ఏవి కాదు, నాకు టెక్నాలజీ గురించి ఏం ఐడియా లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ కొనుక్కుంటారు. దాన్ని తప్పిస్తే 80,000 పెట్టి అయితే ఈ మొబైల్ ఎవరు కొనుక్కోరు. ఎందుకంటే దీనికి బెటర్ ఆప్షన్స్ అనేవి మార్కెట్లో కుప్పలు ఉన్నాయి. మరి ఇప్పుడు దీన్ని 80,000కి తీసుకొచ్చారు చూసారా. సో ఇదే ఇంకొక సేల్ సీజన్ వస్తుంది, ఆఫర్ సీజన్ వస్తుంది చూసారా, అప్పుడు దాన్ని 40,000కో 50,000కో ఇట్లా అమ్ముతారు కదా. వాళ్ళకి వేరే గత్యంతరం కూడా ఏం లేదు. ఎందుకంటే అది ఆ ప్రైజింగ్కే వాల్యూ చేస్తుంది కాబట్టి దాన్ని అక్కడికే సేల్ చేసి పెడతారు. సో దీంతో పాటే మనకు CMF సంబంధించిన ఫోన్ 1 అనే ఒక మొబైల్ ఉంటుంది. అది తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి దాన్ని కూడా కొనుక్కోవచ్చు. మరి మిగతా మొబైల్స్ వేస్టా అంటే వాటి మీద పెద్దగా ఆఫర్స్ లేవు కాబట్టి వాటిని అయితే ప్రజెంట్ స్కిప్ చేయండి. అవి ఇంతకుముందు కూడా ఎంత ఉన్నాయో అవే రేట్లో ఇప్పుడు కూడా అంతే సేల్ చేస్తున్నారు. ఏమైనా రియల్మీ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ వాళ్ళు త్వరలోనే 15 సిరీస్ తీసుకొని రాబోతున్నారు. కాబట్టి రియల్మీ 14 Pro, 14 Pro Plus ఈ మొబైల్స్ స్కిప్ చేసేయండి. అలానే రియల్మీ 13 Pro, 13 Pro Plus లాంటి మొబైల్స్ కూడా స్కిప్ చేసేయండి. రియల్మీ C63, 61 లాంటి మొబైల్స్ స్కిప్ చేసేయండి. రియల్మీ P2 Pro మొబైల్ కూడా స్కిప్ చేసేయండి. మరి అన్ని స్కిప్ చేసేస్తే ఏం కొనుక్కోవాలి అని అంటే చెప్తున్నాను. రియల్మీకి సంబంధించిన P3 అల్ట్రా మొబైల్ అని చూసారా, ఒకవేళ మీకు గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ కావాలి అంటే
ఈ మొబైల్ తీసుకోండి. మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 20,000-21,000 మధ్యలో దొరుకుతుంది. ఆ కార్డ్ ఆఫర్, ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేసేస్తే. సో ఆ ప్రైజింగ్లో మాత్రం గేమింగ్ కోసం మంచి మొబైల్. అలానే రియల్మీ P3 మొబైల్ కూడా మీకు 15,000 దగ్గర బడ్జెట్లో మంచి మొబైల్. దీన్ని కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఒక మొబైల్ అనేది 40,000కు లాంచ్ అయింది. కాకపోతే ఇప్పుడు అది 27,000, 28,000కే దొరుకుతుంది. ఆ మొబైలే రియల్మీ GT6. సో చాలా మంచి మొబైల్. ఒకవేళ మీకు రియల్మీ UI తోటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 తోటి ఈ మొబైల్ దొరుకుతుంది. మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉండి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండి, మంచి డిస్ప్లే ఉండి, మంచి బ్రైట్నెస్ ఉండి, కర్వ్డ్ ఉండి, అన్ని రకాల ఫీచర్స్ ఒక మొబైల్లో కావాలి అంటే ఈ మొబైల్ అనేది బెస్ట్. ఇక మోటరోలా గురించి మాట్లాడినట్టయితే మోటరోలాలో ఎడ్జ్ 60 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. దాని జోలికి వెళ్ళకండి. ఎడ్జ్ 50 కూడా వద్దు, ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ వేరే ఇప్పటికే నేను మీకు చెప్పేసాను. ఇంకా కొన్ని ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను. ఎడ్జ్ 60 Pro ఉంది చూసారా, దాన్ని కొనుక్కోవచ్చు. అంటే మీకు ఒకవేళ ఇంతకుముందు నేను చెప్పినట్టు రియల్మీ GT6 ఉంది చూసారా, దాని UI తోటి ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ అయినా కొనుక్కోండి. 28,000కు అట్లా. నన్ను అడిగితే మాత్రం రియల్మీ GT6 అనేది దీనికంటే బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా మోటో G85 ఉంది చూసారా, దాన్ని కొనుక్కునే బదులు దీనికంటే సక్సెసర్ మోటో G96 ఉంది చూసారా, దాన్ని కొనుక్కోండి. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కూడా మంచి మొబైల్, వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్, దాన్ని కొనుక్కోవచ్చు. అలానే ఒకవేళ మీకు స్టైలెసే కావాలి అనుకుంటే ఈ మోటోలలో ఒక స్టైలెస్ ఫోన్ వచ్చింది చూసారా, దాన్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు సామ్సంగ్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ₹1,00,000 పెడితే మనకు స్టైలెస్ ఆప్షన్ దొరుకుతుంది. ఇవే పనులు అనేవన్నీ మనము 20,000 లో బడ్జెట్లో చేసుకోవచ్చు, 20,000 బడ్జెట్లో చేసుకోవచ్చు అంటే మరి అది బెస్ట్ ఆప్షన్ కదా. అలా అని చెప్పి దానిలో అన్ని ఫీచర్స్ మంచిగా ఉన్నాయని కాదు, దానిలో ఒక స్టైలెస్ మాత్రమే బాగుంటుంది, మిగతావన్నీ యావరేజే. కాబట్టి ఒకవేళ మీకు స్టైలెస్ మొబైల్ కావాలి అంటే ఆ స్టైలెస్ మొబైల్ని చూడదు. ఇక మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే పోకోలో పోకో F7 మొబైల్ తీసుకోండి. మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. కెమెరా యావరేజ్ ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతోపాటు పోకో X7 Pro ఉంది చూసారా, అది కూడా మీకు చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. ఇప్పుడు దాన్ని తీసుకోవచ్చు. పోకో X7 కూడా 15,000 బడ్జెట్లో ఆరాంగా తీసుకోవచ్చు. ఇక అది అదృష్టం. కాకపోతే ఈ మధ్య కాలంలో మీరు విన్నట్టయితే ఎక్కడ కూడా మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చినట్టు మనకు వినిపించలేదు. కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఫైనల్ డెసిషన్ మాత్రం మీదే. ఇక మీరు కొనుక్కున్న తర్వాత దానిలో మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, దానికి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ప్రజెంట్ మాత్రం వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ లాగానే నాకు అనిపిస్తుంది. పోకోలో కొనకూడని మొబైల్ పోకో C75 అని చెప్పేసి దొరుకుద్ది. పోకో M7 అని దొరుకుద్ది. M7 కొనుక్కునే బదులు పోకో M6 Plus తీసుకోండి, అది బాగుంటుంది. అలానే పోకో F6 కూడా ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్స్ వచ్చిన తర్వాత అంత స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని కూడా స్కిప్ చేయడమే బెస్ట్. నెక్స్ట్ వివో గురించి మాట్లాడినట్టయితే వివోలో మనకు T4X స్కిప్ చేసేయండి, వివో T4 Lite స్కిప్ చేసేయండి. దీని తర్వాత వివో V50, V50e ఇవి కూడా మనకు అవసరం లేదు. మరి ఏ మొబైల్ వివోలో కొనుక్కోవాలి అంటే వివో T4 Ultra 33,000 దొరుకుతుంది, మంచి మొబైల్. సో దీంతో పాటే ఇప్పుడు తక్కువ ధరకు వివో T3 Pro కూడా దొరుకుతుంది కాబట్టి దాన్ని కూడా చూడొచ్చు. ఒప్పో గురించి మాట్లాడినట్టయితే తెగ ఆడిస్తున్నారు ఆవారాహం అని చెప్పేసి. ఒప్పో Reno 14 ప్రజెంట్ చూసుకున్నట్టయితే వాల్యూ ఫర్ మనీ కాదు, అది ప్రైజింగ్ తగ్గినప్పుడు చూడొచ్చులేండి. కానీ ప్రజెంట్ అయితే మీరు కూడా దీన్ని స్కిప్ చేసేయండి. అయితే ఇప్పుడు ఒకటే బాగుంది, ఒప్పో K13 అని చెప్పేసి. అది కూడా మీకు 15,000 బడ్జెట్లో దొరికినప్పుడు కొనుక్కోవచ్చు. ఇక మిగతా మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఒప్పోలో అయితే అంత చెప్పుకోదగ్గ మొబైల్స్ ఏం లేవు. నెక్స్ట్ లావా గురించి మాట్లాడినట్టయితే అన్ని మొబైల్స్ స్కిప్ చేసేయండి, ఒక్కటి తప్ప. లావా అగ్ని 3 అని చెప్పేసి అది లాంచ్ అయినప్పుడు చాలా ఎక్కువ ప్రైజింగ్ ఉండే, కాకపోతే ఇప్పుడు దాన్ని 15,000కి సేల్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు ఇండియన్ బ్రాండింగ్లోనే ఒక మొబైల్ కావాలి అంటే దీన్ని చూడొచ్చు. ఇక దీనికంటే బెటర్ ఆప్షన్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ పోకో X7 చూసారా, అది బెస్ట్. ఇంకా దీనికంటే ఒకవేళ మీకు డ్యూయల్ డిస్ప్లే ఫోన్ కావాలి, ఇండియన్ బ్రాండింగ్లో కావాలంటే దీన్ని చూడండి. ఇక నెక్స్ట్ రెడ్మీ సంగతి ఏంటి అంటే అసలు వాళ్ళు ఏమైపోయారో వాళ్ళకే తెలియదు. ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో, ఏ మొబైల్ లాంచ్ చేస్తున్నారు, దేనికి లాంచ్ చేస్తున్నారో ఎటువంటి సంబంధం లేకుండా, అసలు మార్కెట్ తోటి సంబంధం లేకుండానే వీళ్ళు మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. ఓ 3-4 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడినట్టయితే 15,000 బడ్జెట్ మొబైల్ కొనుక్కోవాలి అంటే రెడ్మీ, అది కూడా ఎస్పెషల్లీ నోట్ సిరీస్ మొబైల్స్ అనేవి ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్ అనేవి ఆఫర్ చేసేవి మనం ఇచ్చే ప్రైజింగ్కి. కాకపోతే ఇప్పుడు అంత సీన్ లేదు. మనం మంచి కంబ్యాక్ ఇవ్వకపోతే జనాలు మర్చిపోతారు దీన్ని కూడా. నెక్స్ట్ మనం హానర్ గురించి మాట్లాడితే హానర్ 200 మొబైల్ అనేది తక్కువ ప్రైజింగ్ దొరుకుతుంది. కానీ హానర్ తోటి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే రెగ్యులర్గా మొబైల్స్ లాంచ్ చేయట్లేదు. రేపటి రోజు ఉన్న పలంగా మేము కంపెనీ షట్ డౌన్ చేస్తున్నాము అంటే మరి కొనుక్కున్న వాళ్ళ సంగతి ఏంటి అనేది కూడా తెలియదు. కాబట్టి అందుకోసం హానర్ మొబైల్స్ ఆచితూచి కొనుక్కోండి. నెక్స్ట్ ఐక్యూ గురించి మాట్లాడినట్టయితే ఐక్యూ Z10 మొబైల్ స్కిప్ చేసేయండి. ప్రజెంట్ అంత వాల్యూ ఫర్ మనీ మొబైల్ కాదు, అంటే ప్రైజింగ్ ఏం తగ్గలేదు. ఇంతకుముందు ఏం ప్రైజింగ్లో ఉండేదో అదే ప్రైజింగ్లో దొరుకుతుంది. కాబట్టి వాటిని మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనకు తక్కువ దొరికేది కావాలి కదా. ఒకవేళ గేమింగ్ కోసం కావాలి అంటే ఐక్యూ నియో 10R మొబైల్ కొనుక్కోవచ్చు, 25,000 దొరుకుతుంది. నెక్స్ట్ ఐక్యూ 12 అని చెప్పేసి ఒక బ్యానర్ పెట్టారు, కానీ దీన్ని స్కిప్ చేసేయండి, ఎందుకంటే మనకు ప్రైజింగ్లో ఏం డిఫరెన్స్ కనిపించట్లేదు. ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉంది. నెక్స్ట్ కొనకూడని మొబైల్ OnePlus 13, 13R ప్రైజింగ్లో డిఫరెన్స్ ఏం లేదు. అంటే మనకు ఆఫర్స్లో తక్కువ ధరకు దొరికితే కొనుక్కోవచ్చు, అని ఎప్పటికి అదే ప్రైజ్లో దొరికినప్పుడు మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కదా, డబ్బులు ఉన్నప్పుడు. అంత హడావిడిగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి వీటిని అయితే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ OnePlus Nord 5 అని చెప్పేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి అయితే తీసుకొని వచ్చారు. సో మొబైల్ అంతా బాగానే ఉంది, ప్రాసెసర్ ఇంకొంచెం ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకొన్ని రోజులు ఆగితే దీని ప్రైజింగ్ ఉండడం తగ్గుద్ది. అయితే మీరు OnePlus Nord CE5 ఉంది చూసారా, దాన్ని అయితే కొనుక్కోవచ్చు, మంచి ప్రైజింగ్లో దీన్ని తీసుకొచ్చారు. ఈ 21, 22, 23 ఆ ప్రైజింగ్లో అయితే మంచి మొబైల్. మీరు OnePlus బ్రాండింగ్లో మొబైల్ కొనుక్కోవాలి అంటే ఇదైతే వాల్యూ
వాల్యూ ఫర్ మనీ. నెక్స్ట్ ఇక టెక్నో మొబైల్స్, ఇన్ఫినిక్స్ మొబైల్స్ లేవా అంటే మొబైల్స్ మంచిగా ఉన్నాయి, ఆఫర్స్ ఏం లేవు. ఇంతకుముందు ఎంత ఉన్నాయో ఇప్పుడు కూడా అంతకే దొరుకుతున్నాయి. కాబట్టి ఆఫర్స్ ఉన్నప్పుడు యూద్దులేండి, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వీటిని మర్చిపోవచ్చు. అలానే ఏఏ ప్లస్ అని చెప్పేసి ఒక కొత్త రకమైన బ్రాండ్ తీసుకొచ్చారు సార్, అంటే 4500కి దొరుకుతుంది. సో ఒకవేళ మీరు 5000 లో బడ్జెట్లో మొబైల్ కావాలి అంటే దాన్ని అయితే తీసుకోవచ్చు. అల్కాటెల్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు చూసారా, వాటికి సంబంధించిన మొబైల్స్ అనేవి ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ మార్కెట్లో స్టాండ్ అవ్వలేవు. ఇప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫీచర్స్ కంటే మార్కెట్లో వేరే బ్రాండ్స్ అనేవి ఇంకా మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కాబట్టి అల్కాటెల్కి సంబంధించిన మొబైల్స్ కూడా మర్చిపోవడమే బెస్ట్. మరి ఈ వీడియోలో నేను అన్ని బ్రాండ్స్కి సంబంధించిన మొబైల్స్ని కవర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఏ మొబైల్ని కొనాలి, ఏ మొబైల్ని కొనొద్దు అని చెప్పేసి. సో మరి ఇంకా నేను ఏమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైతే మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉండాలి అంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.